హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ మోహన్ రైట్ పర్సన్. అండ్ ఈరోజు వచ్చేసి మనం మున్నార్లో ఉన్నామండి. సో మున్నార్లో ఒక మంచి ఫ్యామిలీ మనకి ఈరోజు నైట్ స్టే చేయడానికి, అలాగే ఫుడ్ ఇవన్నీ కూడా చాలా హెల్ప్ చేశారు. సో చూడండి, వాళ్ళు వచ్చేసి వాళ్ళ అబ్బాయి. సో వాళ్ళ అబ్బాయి వచ్చేసి మనకి వాళ్ళ ఎస్టేట్ని ఎలాచి ఎస్టేట్ అంటే యాలకులు ఎస్టేట్, అలాగే స్పైసెస్ అంటే మిరియాలు ఉంటాయి కదా, సో మిరియాలు ఇవన్నీ కూడా చాలా చూపించారండి. సో మనం బ్రేక్ఫాస్ట్ చేసాం. అలాగే వాళ్ళకి ఒక ఆటో ఉంది. సో ఆటోలో వచ్చేసి చూడండి, ఒక లేక్ ఉంటుంది. ఈ ఎస్టేట్ మధ్యలో ఒక పెద్ద లేక్ అది. బట్ ప్రజెంట్ వాటర్ లేకపోవడం వల్ల ఏంటంటే ఆ లేక్ అంతా కూడా ఎంప్టీగా ఉంది. చూడండి, మీరు చూడొచ్చు ఇక్కడ. సో అయితే ఆటో మీద తీసుకొచ్చారు. మనకి ఆటో మీద తీసుకొచ్చి ఇక్కడ ఈ ఎస్టేట్ని ఏదైతే ఉందో చూపించడానికి తీసుకొచ్చారు. అలాగే వాళ్ళ అమ్మగారితో పాటు నేను కూడా వచ్చాను. ఇదిగోండి, ఇక్కడ చూడండి, మీరు చూడవచ్చు. ఇక్కడ చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్, చాలా బాగుంది. ఒక మంచి ఎక్స్పీరియన్స్. నేను ఫస్ట్ టైం అయితే మున్నార్ వచ్చాను. సో మున్నార్లో ఇంత గ్రీనరీ, అలాగే కొండలు, ఆ మేఘాలు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. సో ఇదిగోండి, ఈ అబ్బాయి. సో ఈ అబ్బాయి వచ్చేసి మనకి ఇప్పుడు ఇక్కడ ఎలాచి ఎస్టేట్ తర్వాత వచ్చేసి ఈ స్పైసీస్ కోసం అని చెప్పేసి మనకి చూడొచ్చు మీరు. అలా వీడియోస్ కూడా మీకు యూజ్ అవుతుంది అని చెప్పి అన్నాడు. సో చూపిస్తాను రండి అంటే వచ్చాను. ఇదిగోండి, సో ఈ అబ్బాయి పేరు వచ్చేసి గాడ్సన్. పేరు నేను కూడా విన్నప్పుడు అలాగే అనుకున్నా. సో పేరు వచ్చేసి గాడ్సన్. చాలా మంచివాడు, చూడడానికి విలన్లా ఉంటాడు, బట్ చాలా మంచి అబ్బాయి. చాలా ఫ్రీగా, ఫ్రెండ్లీగా, చాలా అంటే ఫన్నీ, నవ్వుతూ, చాలా హ్యాపీ, ఒక స్మైల్ ఫేస్ అనమాట. సో చూడడానికి మాత్రం విలన్లా ఉంటాడు. సో అదిగోండి వాళ్ళ అమ్మగారు. సో ప్రజెంట్ వచ్చేసి మన పైన ఇదిగోండి నా వెనక సైడ్ ఉంది కదా, సో ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ ఎలాచి ఎస్టేట్లోకి. అదిగోండి అబ్బాయి చూపిస్తున్నాడు, అందులోకి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఓన్లీ స్పైసీ అంటే ఎలాచి, యాలకులు ఇవి మాత్రం ఉంటాయి. అలాగే అదిగోండి ఇక్కడ చూపిస్తున్న ఆ ప్లేస్ వచ్చేసి క్రికెట్ ఆడతారంట వీళ్ళు ఇక్కడ ఎవ్రీ ఈవినింగ్. సో ఈవినింగ్ వచ్చేసి క్రికెట్ ఆడడానికి వెళ్దాం. ప్రజెంట్ వచ్చేసి నేను నీకు బోటింగ్ ఎక్కడైతే ఉంటుందో ఆ బోటింగ్ దగ్గరికి తీసుకెళ్దామని చెప్పి అన్నాడు. సో బోటింగ్ దగ్గరికి, అలాగే తను ఒక ఇక్కడ ట్రీ హౌస్ అని ఉంది. సో ఆ ట్రీ హౌస్ కూడా చూపిస్తాను అంటున్నాడు. సో ఫస్ట్ అయితే వాళ్ళ అడవిలో ఉండే వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి బయలుదేరాం. సో చూద్దాం ఎలా ఉంటుందో. సో లెట్స్ గో. ఓకే, ఎస్టేట్లోకి మన జర్నీ అయితే స్టార్ట్ అయింది. సో చూద్దాం ఎలా ఉంటుంది ఎస్టేట్. సో నేను కూడా ఇప్పుడు చూడలేదు కదా, కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నా. సో ఇదిగోండి వచ్చేసాం. ఇది ఎలాచి ఎస్టేట్, సో వాళ్ళది. సో ఇక్కడ చూడండి చాలా పెద్ద పెద్ద చెట్లు, అలాగే ఇదిగోండి ఎలాచి చెట్లు చూడండి ఎలా ఉంటాయో. అలాగే ఆ ఎలాచి మన అంటే యాలకులు అవి కూడా ఎలా ఉంటాయో చూపిస్తాను మీకు. నేను ఫస్ట్ టైం చూడండి ఎలాచి చెట్లు ఎలా ఉంటాయా, ఇంత పెద్దగా ఉంటాయా, అంత చిన్న యాలకులకి ఇంత పెద్ద చెట్ల అని అనుకున్నాను నేను కూడా. అదిగోండి బ్యాక్ సైడ్ చూడండి, ఆ పేపర్ చెట్లు అంటే అవి చాలా పెద్దగా ఉంటాయి, అవి పేపర్ చెట్లు. సో చూద్దాం. ఇంకా ఇంతకు ముందు ఎప్పుడు నేను కూడా చూడలేదు. సో ఫస్ట్ టైం కదా, సో కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నా. సో ముందరికి ఇంకా స్పైసీస్, తర్వాత ఈ బోటింగ్ అని అన్నాడు. సో ఇదిగోండి ఇక్కడ మనం వచ్చేసి మీరు చూడొచ్చు ఎంత పెద్ద అడవి అనేది మీరు చూడొచ్చు. ఇక్కడ ఈ అడవిలో యాక్చువల్లీ ఈ అడవిలో వచ్చేసి ఏనుగులు అనేవి చాలా ఉన్నాయంట. సో అందుకు ఇక్కడ వీళ్ళు సేఫ్టీ కోసం అని చెప్పి ఇలా ఇల్లు కట్టుకొని ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఇందులో తలదాచుకోవడానికి ఇలా కట్టుకుంటారు. వర్షం వచ్చిన ఎండకి ఇలా రెస్ట్ తీసుకోవడానికి. సో అడవిలో ఇలా ఈ ఎస్టేట్లో కూడా ఇల్లు కట్టుకున్నారు. అలాగే అక్కడ బయట కూడా వాళ్ళ సిటీలో కూడా ఇల్లు ఉంది. ఇదిగోండి ఈ కుక్కలు వచ్చేసి సేఫ్టీకి, ఇవి కూడా ఈ కుక్కలను కూడా సేఫ్టీకి పెంచుతున్నారు వీళ్ళు. సో ఇదిగోండి వాళ్ళ అమ్మగారు. ఇదిగోండి చాలా బాగుందండి. ఇక్కడ ఒక మంచి లొకేషన్, ఎప్పుడు చూడలేదు అనే ఒక లొకేషన్ అయితే వచ్చాను. ఇదిగోండి యాలకులు, వాళ్ళు పెంచిన యాలకులు చూడండి. యాక్చువల్లీ ఇవి వచ్చేసి ఒక కిలో ఇక్కడ ఈ రోజుకి వచ్చేసి 1973 రూపాయలు ఉంది ప్రజెంట్. ఈరోజు వాళ్ళ బ్రదర్ చూపించారు నాకు ఆన్లైన్ మార్కెటింగ్ రేట్. చూడండి ఎంత బాగున్నాయి. అవి పచ్చిగా ఉన్నప్పుడు ఇలా చూడండి ఇలా ఉన్నాయి, పచ్చిగా ఉండేటప్పుడు అయితే బాగున్నాయి.
పచ్చిగా ఉండేటప్పుడు రౌండ్గా ఉంటాయి. మనకి ఎండబెట్టిన తర్వాత వాటి షేప్ వచ్చేసి మారిపోద్ది. సో అందువల్ల నేను అనుకున్నా ఇలాచి అంటే ఇలా ఉంటాయి అనుకున్నాను. ఎండిన తర్వాత వచ్చేసి వాటి షేప్ మారిపోతుంది. సో చాలా ఎక్స్పెన్సివ్ ఇక్కడ ఉండే ఈ బిజినెస్ అయితే మాత్రం ఎక్స్పెన్సివ్ బిజినెస్ చేస్తున్నారు వీళ్ళు. కిలో 1900 అంటే చూడండి, మరి కిలో అంటే కిలోకి ఎన్ని యాలకులు పండించాలో ఒకసారి. చాలా చిన్నవి కదా, సో వాటి వెయిట్ వచ్చేసి రావాలంటే దగ్గర 2000 3000 యాలకులు ఉండాలి వాళ్ళకి కిలోకి. సో నాకు తెలిసి అందుకే చూడండి చూడండి ఇక్కడ నుంచి ప్రజెంట్ మనం వచ్చేసి ఇప్పుడు అబ్బాయి మనల్ని బోటింగ్ దగ్గరికి తీసుకెళ్తా అన్నాడు. సో బోటింగ్ దగ్గరికి అనేది మనం బయలుదేరాం ఇప్పుడు. ఇదిగోండి వాళ్ళు పెంచుకునే కుక్కలు, అలాగే వాళ్ళు ఇక్కడ గొర్రెలు మేకలు అనేవి వాళ్ళకు ఉన్నాయి. సో అవి కూడా ఇక్కడ పెంచుతున్నారు. ఆ గొర్రెలు మేకలు పెంచేందుకు అదిగోండి ఇక్కడ షెడ్ లాంటివి ఏర్పాటు చేసి ఫెన్సింగ్ కట్టారు. సో చూడండి వీళ్ళు చేసేది నార్మల్గా కనిపించడానికి చూడడానికి వీళ్ళు చాలా సింపుల్గా ఉన్నా కూడా చేసే బిజినెస్ చాలా ఎక్స్పెన్సివ్. చూడండి మేకలు పెంచుతున్నారు వీళ్ళు. ఓకే, సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మనకి ఈ రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ ఇవ్వండి ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా, అవి చూపిస్తున్నాడు. అవి స్పైసీ అనమాట, అవే మిరియాల చెట్లు. అదిగోండి అక్కడ కనిపిస్తున్నాయి తీగల్లా పొదల్లా, అవి మిరియాల చెట్లు. ఆ మిరియాలు ఎలా ఉంటాయి అనేది నేను మీకు క్లోజ్లో చూపిస్తాను మళ్ళీ కొంచెం దగ్గరికి వెళ్ళి. సో చూడవచ్చు మీరు. ఓకే, మిరియాలను అయితే చెట్టు నుంచి తీసి ఇచ్చాడు. చూడండి చాలా స్పైసీ ఉన్నాయి. ఇదిగోండి మన బిర్యానీలో వేస్తాయి, బిర్యానీలో మన ఈ స్పైసెస్ని ఎక్కువ యూజ్ చేస్తాం కదా. సో చూడండి ఇదిగోండి ఇదే మిరియాల చెట్టు. ఇదిగోండి ఆ మిరియాల ఆకులు అవి, అదే తీగ. ఆ చెట్టు అంతా కాదండి, ఆ తీగలు మాత్రమే. ఇప్పుడు మనం వచ్చేసి అది కొంచెం చూసారు కదా. సో ఇప్పుడు మనం వచ్చేసి ఇప్పుడు ఈ ఇలాచీ తోట మధ్యలో వచ్చి అవతల వైపు బోటింగ్కి వెళ్ళబోతున్నాం. ఓకే, సో ఇదిగోండి ఇదే పేపర్ చెట్లు ఇవి. అండ్ అలాగే ఇదిగోండి ఇప్పుడు మనం వచ్చేసి మీకు చూపిస్తా అన్నాను కదా ఇలాచీ. సో ఇలాచీ చూడండి ఇప్పుడు అదే యాలకులు చూడండి. ఇదిగోండి ఇంత పెద్ద చెట్లకి ఇంత చిన్న అంటే మా చెట్టు మొదటి ఉంటుంది కదా, చెట్టు మొదటిని కాచేవి ఇవి. ఇదిగోండి చూడండి ఎంత చిన్న ఉన్నాయి. సో చాలా బాగున్నాయి కదా. సో అదేనండి పెద్ద చెట్లకి చిన్న కాయలు, చిన్న చెట్లకి పెద్ద కాయలు. సో అదిగోండి బాగున్నాయి. ఓకే, స్మెల్ బాగుంది. ఓకే, సో ఇదిగోండి. సో అయిపోయిందండి ఇక్కడ మనకి ఇలాచీ మీకు చూపిస్తాను, ఇలాచీ చూపించాను. అలాగే స్పైసెస్ చూపిస్తాను, స్పైసెస్ కూడా చూపించాను. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ బోటింగ్ ఏదైతే ఉందో బోటింగ్ దగ్గరికి వెళ్దాం అన్నాం కదా. సో ఇదిగోండి బోటింగ్ దగ్గరికి వచ్చాం. తను ఆ బోట్ని వాళ్ళు అక్కడ ఎలా పార్క్ చేస్తారు అక్కడ. సో చూసారు కదా బోటింగ్ ఇక్కడ వెళ్ళి ఎలా చేస్తున్నారు అనేది. ఇది అంటే యాక్చువల్లీ ఇది వ్యవసాయం కోసం వాడే బోటింగ్ అనమాట. ఇది యువతల నుంచి అవతలకి ఆ ఒడ్డుకు వెళ్ళేందుకు వీళ్ళు అదిగోండి ఆ గ్రీన్గా అంతా కనిపిస్తుంది కదా అక్కడ, బ్రౌన్ అండ్ గ్రీన్. సో ఆ మట్టిలా కనిపించేది అంతా కూడా ఆ రేంజ్ వరకు కూడా వాటర్ అనేది ఉంటుందంట. సో ఆ రేంజ్ వరకు వాటర్ ఉండే టైంలో ఈ బోట్ని యూజ్ చేస్తారు అవతలకు వెళ్ళేందుకు. అవతలకు వెళ్ళి అవతల కూడా కొన్ని ఇళ్ళు ఉన్నాయి, అలాగే అక్కడ కూడా వ్యవసాయం చేస్తారు. సో అవతలకు వెళ్ళి ఈ ఇలాచీ, ఈ స్పైసీస్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని వ్యవసాయం అంటే అవి అయిపోయిన తర్వాత వాటిని మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేసేందుకు కూడా ఈ బోట్స్ని యూజ్ చేస్తారు వీళ్ళు. సో చూడండి బోటింగ్. సో బోటింగ్ ఎలా చేస్తారు ఏంటనేది చెప్పాను కదా. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ నుంచి ట్రీ హౌస్కి వెళ్దాం ఇప్పుడు. సో ట్రీ హౌస్ ఎలా ఉంటుంది ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇదిగోండి వెళ్తున్నాం ఇప్పుడు లోపలికి ఆ ట్రీ హౌస్ దగ్గరికి. సో ఇదిగోండి చుట్టుపక్కల ఈ ఏవైతే స్పైసెస్ తోట ఇది. ఇక్కడ వాళ్ళు ఓన్లీ స్పైసెస్ మాత్రం వేసుకునే ఎస్టేట్ ఇది. చూడండి మీరు చూడొచ్చు. ఇదిగోండి ఇవన్నీ కూడా పెద్ద పెద్ద పేపర్ చెట్ల చుట్టూ ఈ స్పైసెస్ అనేవి తీగల్లో అల్లుకొని ఉన్నాయి కదా, ఇవే అండి స్పైసెస్. చూడండి
సో ఎంత పెద్ద బిజినెస్ చేస్తున్నారు వీళ్ళు ఎక్స్పెన్సివ్ అంటే ఇంకా మీరు ఊహించుకోండి. వీళ్ళు నిజంగా చాలా ఎక్స్పెన్సివ్ బిజినెస్ చేస్తున్నారు. సో ఇదిగోండి చూడండి ఎంత స్పైసీస్ చెట్లన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయి. స్పైసీస్ అండ్ ఇలాచీ, అందులోనే ఇలాచీ అందులోనే స్పైసీ రెండు ఇక్కడ వాణిజ్య పంటలు అంటారు కదా. సో వాటిని ఇక్కడ బాగా వీళ్ళు రన్ చేస్తున్నారు. సో ఇదిగోండి ఇప్పుడు మనం వచ్చేసి ఆ ట్రీ హౌస్ అనేది ఈ తోటలోనే ఉంది. సో ఇదిగోండి వీళ్ళకి వచ్చేసి ఈ బోట్ చూపిస్తున్నాడు ఇతను. ఇది పెద్ద బోట్. సో దీంట్లోనే ఇప్పుడు ఇక్కడ అవతల వైపు ఉన్న ఏదైనా పంటని అవతలకి తీసుకురావడానికి వీళ్ళకి యూజ్ అవుతుంది అంట ఇది. సో ఇదిగోండి ఇక్కడ నుంచి అతనికి ఇప్పుడు పర్మిషన్ అడగడానికి వెళ్దాం అంటున్నాడు. సో పర్మిషన్ అడగడానికి ఇప్పుడు వెళ్తున్నాము ఆ ట్రీ హౌస్ ఎక్కడానికి. సో అది యాక్చువల్లీ వీళ్ళది కాదు, వేరే వాళ్ళది. సో ఆ ట్రీ హౌస్ ఎక్కడానికి వెళ్తున్నాం కాబట్టి పర్మిషన్ అనేది తీసుకోవాలి. సో అదిగోండి అక్కడ వాళ్ళ వైఫ్ అండ్ బాబు ఉన్నారు కదా. సో వాళ్ళని పర్మిషన్ అడిగి ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాం. ఇదిగోండి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా. సో ఇది ట్రీ హౌస్. చూడండి ఈ అడవిలో కూడా వీళ్ళంత ప్రశాంతంగా ఎటువంటి భయం లేకుండా వీళ్ళు ఇక్కడే ఉంటున్నారంటే వీళ్ళు ఈ నేచర్కి అలవాటు పడిపోయారు. సో ఎక్కడున్న వాళ్ళకి ఆ ప్లేస్ అనేది అలవాటు. సో మనం సిటీలో పుట్టిన వాళ్ళకి సిటీలో, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి పల్లెటూరు, వాళ్ళు ఎక్కడ పుడితే అక్కడ వాళ్ళకి ఆ ప్లేస్ అనేది అలవాటు అయిపోతుంది కాబట్టి వాళ్ళకి అది చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. సో ఇదిగోండి వచ్చాం మనం ట్రీ హౌస్కి. సో పర్మిషన్ తీసుకున్నాడు అతను. సో పర్మిషన్ తీసుకొని ఇప్పుడు మనం ట్రీ హౌస్కి వచ్చాం. సో ట్రీ హౌస్లో ఇదిగోండి చాలా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఇంత పెద్ద పొడుగాటి ఈ ఇలాచి చెట్లు కింద నుంచి మనం ట్రీ హౌస్ దగ్గరికి వచ్చాం. ఇదిగోండి ఇదే ట్రీ హౌస్. దీనికి నిచ్చెన అంటే ఇలా ఉంటుంది. నిచ్చెనలో వేసి స్టెప్ బై స్టెప్ అలా కర్రలు పెట్టారు. సో పైకి వెళ్ళడానికి ఇప్పుడు మనవాడు ఎక్కుతున్నాడు. సో అతని వెనక్కి మనం కూడా ఫాలో అయిపోదాం. సో చూడండి ఇప్పుడు నేను కూడా ఈ మొబైల్ పట్టుకొని షూట్ చేస్తూ అలా పైకి ఎక్కాను. చూడండి ఇలా ఉంటుంది ట్రీ హౌస్. ఒక మంచం వేసుకొని చాలా ప్రశాంతంగా చల్లగా వాతావరణం, చాలా చల్లగా గాలి వేస్తుంటుంది. చూడండి ఎంత బాగుంటుంది అంటే ఇక్కడ ఇలాంటి ప్లేస్లో కనుక ఫ్రెండ్స్తో కనుక వస్తే ఇంకా చాలా మంచి ఒక ఎంజాయింగ్ అనేది చాలా ఉంటుంది. సో చూడండి చుట్టూ కూడా ఎంత గ్రీనరీ, ఎంత బాగుంది. సో మనం చుట్టూ లొకేషన్ అనేది షూట్ చేసి చూపిస్తాను మీకు. ఎలా మనం ఎంత హైట్లో ఉన్నాం, ఎంత ఇక్కడ నుంచి చూస్తే లొకేషన్ ఎలా కనిపిస్తుంది, వ్యూ పాయింట్ ఎలా ఉన్నాయని చెప్పేసి నేను షూట్ చేస్తున్నాను. సో చూడండి ఎంత బాగుంది. సో ఇవన్నీ షూట్ చేద్దామని మీకు మంచి క్వాలిటీ కెమెరా కూడా మంచి క్వాలిటీ ఇద్దామని చెప్పి తీసుకున్నాను ఇది. సో చూడండి చాలా 360 డిగ్రీస్లో ఇలా చూపిద్దాం చేసాను. చూడండి అక్కడ కొండలు, ఆ మేఘాలు చూడండి ఎలా ఉన్నాయి, ఎంత బాగున్నాయి కదా. సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం మనం. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఫుడ్ చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం క్రికెట్కి వెళ్తాం. సో ఇదిగోండి వచ్చేసాం. ఇక్కడ మనకి ఫుడ్ అయితే వీళ్ళ అమ్మగారు రెడీ చేశారు. వీళ్ళ రైస్ వచ్చేసి మన రైస్లో కాదండి, ఆంధ్ర రైస్ కంటే సో డిఫరెంట్గా ఉంటుంది రైస్. సో రైస్ వచ్చేసి ఎంత లావుగా ఉందో చూడండి. అదిగోండి వాళ్ళ అమ్మగారు. ఫుడ్ అయితే మనకి చాలా హెల్ప్ చేశారండి. మనం అడగకుండానే ఫుడ్ నైట్ స్టే చేయడానికి. అలాగే ఈరోజు అయితే అతను అంటున్నాడంటే ఈరోజు నైట్ బయట ఉండొద్దు, మా ఇంట్లోనే స్టే చేయండి, బయట టెంట్ వేసుకోవద్దు అని చెప్పారు. సో ఫుడ్ చూడండి ఎంత బాగుంది. రైస్ అలాగే మనకి ఎగ్ ఆమ్లెట్ కూడా వేసి పెట్టారు ఆవిడ. చూడండి ఎంత హెల్ప్ఫుల్ పీపుల్స్ ఇక్కడ. అదే సిటీలో అయితే చాలా తక్కువ రెస్పాన్స్ మనకు దొరికిందండి, మంచి పాజిటివ్ రెస్పాన్స్ అనేది. సో ఇక్కడ చూడండి ఈ మన కోసం ఇన్ని ఏర్పాట్లు చేసి ఇంతలా చేస్తున్నారంటే ఏమనుకోవాలి, మనం సెలబ్రిటీషన్ కాదు. సో అలా అని చెప్పి మన పెద్ద యూట్యూబ్ ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే అది కూడా కాదు. బట్ అతనిలో ఉన్న ఒక మంచి పాజిటివ్నెస్, ఒక మంచి హ్యూమన్ బీయింగ్ అనేది మనకి హెల్ప్ చేసేలా చేసింది. సో చూడండి ఇదిగోండి ఇక్కడ లంచ్ ఈరోజు మధ్యాహ్నం అయిపోతుంది, ఇక్కడ లంచ్ అయిపోతుంది. సో లంచ్ అయిపోయిన తర్వాత వచ్చేసి మనం ఇక్కడ నుంచి గేమ్కి వెళ్తున్నాం. క్రికెట్ తన ఫ్రెండ్స్ని చూపిస్తాడంట. సో ఆ ఫ్రెండ్స్ ఆ తర్వాత వాళ్ళు డైలీ ఆడుకునే ఆ గ్రౌండ్ ఎలా ఉంటుంది, ఈ కొండల మధ్యలో, ఈ ఎస్టేట్ మధ్యలో, ఈ లేక్ మధ్యలో వాళ్ళ క్రికెట్ గ్రౌండ్ ఎలా ఉంటుందని చూపిద్దామని తీసుకువెళ్తున్నాడు.
సో ఇదిగోండి భోజనం అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి మనం వాళ్ళ ఫ్రెండ్స్ని కలవడానికి క్రికెట్ గ్రౌండ్కి అయితే వెళ్తున్నాం. ఇదిగోండి ఇదే వీళ్ళు క్రికెట్ ఆడుకునే ఇక్కడ లేక్ మధ్యలో ఒక గ్రౌండ్. సో చూడండి ఎంత బాగుంది ఇక్కడ అట్మాస్ఫియర్, ఆ మేఘాలు, ఆ కొండలు, అంత పెద్ద పెద్ద చెట్లు, అలాగే ఇదంతా కూడా చాలా గ్రీన్గా ఒక పార్క్లా మెయింటైన్ చేసే ఒక స్టేడియంలా ఎంత నీట్గా ఉందో. ఇదిగోండి మనోడు వెళ్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకొని మనల్ని. చూడండి ఇదిగోండి తనకి నేను అడిగాను, ఇన్ని కొండలు ఎక్కుతుంటావు కదా మీకు కాళ్ళ నొప్పులు ఏమి రావంటే అలవాటు అయిపోయింది అని అన్నాడు సింపుల్గా. సో ఇదిగోండి నాకైతే మాత్రం ఫస్ట్ చాలా రోజుల తర్వాత నేను ఇలా కొండలు ఇవన్నీ ఎక్కడం వల్ల నాకు కూడా కాళ్ళు చాలా పెయిన్ పెడుతున్నాయి. అన్నాడు చూడండి అలా ఈజీగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఎంత దూరం అయినా వెళ్ళిపోతుంటాడంట అన్నాడు. ఇదిగోండి ఇదే లేక్ నుంచి వచ్చే చిన్న వాటర్ ఫాల్స్ అంటూ ఉన్నాయంట దగ్గరలో. సో దానికి ఇది లైన్, ఇది అక్కడి నుంచి వస్తుంది వాటర్. సో ఇదిగోండి వీళ్ళు వచ్చేసి వీళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళు కూడా నార్త్ ఇండియన్స్ చాలామంది ఇక్కడ పనిచేయడానికి వచ్చి ఇక్కడే పని చేస్తూ సాయంత్రం ఇక్కడ ఆడడానికి వస్తుంటారంట. చూడండి ఎంత బాగుంది గ్రౌండ్, ఆ చెట్లు, ఆ లేక్ మధ్యలో ఎంత నీట్గా. వాళ్ళు ఎదుగుండి అక్కడ బాల్ వెతకడానికి వెళ్ళారు, బాల్ వెతుక్కుంటూ అక్కడ వెతుకుతున్నారు. సో చూడండి ఎంత బాగుంది, చాలా బాగుంది కదా. సో బ్రదర్స్ ఇలాంటి మంచి మంచి ప్లేస్ని కవర్ చేయడానికి నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి, ఇంకా నన్ను ఫాలో చేయండి, అలాగే సపోర్ట్ చేయండి గైస్. సో అయిపోయింది ఈరోజు వ్లాగ్ అయితే ఇక్కడితో అయిపోయింది. మనం ఇక్కడికి వచ్చేసాం, వ్లాగ్ ఇక్కడ అయిపోయింది. ఇదిగోండి వీళ్ళ ఫ్రెండ్స్ని మీట్ అయ్యాం. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది ఈరోజు, ఒక మంచి కొత్త లొకేషన్ చూసాం. అలాగే ఈరోజు వచ్చేసి మనం ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. సో బయలుదేరే ముందర వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఒక మాట చెప్పాలి కదా, ఇంత మనకి హెల్ప్ చేశారు. సో వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ ఒకసారి చెప్పేద్దాం, ఫ్యామిలీకి కూడా బాయ్ చెప్పేసి మనం ఇక్కడ నుంచి బయలుదేరుదాం. సో గాయస్, సో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.